జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. రాధిక, అసలు ఎవడు రాధిక వాడు? ఎందుకు ఇలా ఫోన్లు చేసి మిమ్మల్ని టార్చర్ చేస్తున్నాడు? అదే కదా నా బాధ. ఎవరో తెలీదు, వాళ్ళకి ఏం కావాలో తెలీదు. ఏం అర్థం కావడం లేదా మరి. హలో, చెప్పండి మేడం. రాధిక హాస్పిటల్కి వచ్చిందా? వచ్చారు మేడం. ఓకే, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు నా మనిషివని డౌట్ ఎవ్వరికీ రానివ్వద్దు. అలాగే మేడం. ఒక పంచే. అలాగే మేడం. అర్థమైందా? మేడం, నాకేం రిస్క్ ఉండదు కదా మేడం. నువ్వు నా గురించి బయట పెడితేనే నీ లైఫ్కి రిస్క్, లేదంటే నువ్వు ఆల్వేస్ సేఫ్. అలాగే మేడం, మీరు చెప్పినట్టు చేస్తాను మేడం. వెరీ గుడ్, ఉంటాను మేడం. ఇప్పుడు వాళ్ళు ఎవరని ఆలోచించడం కన్నా ప్రియకి నిజం తెలియకుండా దాచడమే ముఖ్యం అమర్. నాకు తెలిసి డౌట్ మాత్రమే కలిగేలా చేసుంటారు, కానీ నిజం తెలిసేలా చేసుండరు. అందుకే ప్రియ స్ట్రెస్కి గురై ఉంటుంది. ప్రియ మనసులో దాచుకునే టైప్ కాదు, ఖచ్చితంగా అడిగేసి ఉండేది. ఎవరు? ఆ అన్నోన్ నంబరేనా? కాదు, వేరే నెంబర్ ఏదో ఉంది. నేను మాట్లాడొస్తాను, నువ్వు ప్రియ దగ్గర ఉండు. హలో ప్రియ గారు, నేనండి. అదేనండి, మీ ఆయన నా చేతిని సైలెన్సర్తో కాల్చారని చెప్పాను కదా, అతన్నే అండి. ఏవండి, నేను అమర్ లవ్ చేసింది రాధికనని, టార్చర్ చేసింది నేనే అని చెప్పినట్టు మీరు అమర్తో చెప్పకండి ప్లీజ్. అమర్ గురించి మీకు తెలియదు, అతను ఒక రౌడీ. తెలిస్తే నన్ను చంపేస్తాడు. రేయ్, నిన్ను ఖచ్చితంగా చంపేస్తాను రా. అమర్, 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 ఏమైంది చెప్పమర్. ఫోన్ ఎవరు చేశారు? ఎందుకలా ఉన్నావు? అంతా అయిపోయింది రాధిక. ప్రియాకి మన గతం గురించి తెలిసిపోయింది. ప్రియ మన గురించి ఎంక్వైరీ చేయడానికి కాలేజ్కి వెళ్ళింది. అక్కడ ప్రియని ఆ కరుణాకర్ గారు కలిశాడు. వాడు మన మీద పగతో ప్రియాకి మొత్తం చెప్పేశాడు రాధిక. ఇప్పుడు ప్రియని ఎలా కన్విన్స్ చేస్తాం రాధిక?
రాధిక 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 ప్లీజ్ నువ్వేం టెన్షన్ పడకు, ఏదో ఒకటి ఆలోచించి ప్లాన్ చేద్దాం. రాధిక సిస్టర్ రాధిక వాటర్ తాగు ప్లీజ్, వాటర్ తాగు. నాకు నా కాళ్ళ చేతులు ఆడటం లేదు అమర్. ప్రియకి నా మొహం ఎలా చూపించాలి? రాధిక మనం ఏ తప్పు చేయలేదు. ప్రియాని నేను కన్విన్స్ చేస్తాను, నువ్వు మాత్రం ఏం టెన్షన్ పడకు. పని అయిపోయింది మేడం. వెరీ గుడ్. ఎస్, ఇంకా నువ్వు ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వెవరో తెలియదు, కానీ నువ్వు చెప్పింది నిజమని నమ్మాను. కానీ నీ భార్య అతనెవరో చెప్పలేదుగా? చెప్పకపోయినా తెలుసుకుంటాను. తెలుసుకునే అవకాశం వచ్చిందనే ఫోన్ చేశాను బ్రో. ఇప్పుడు నీ వైఫ్ ఎక్కడుంది? ఇంట్లోనే ఉంది. కాదు, తన లవర్ ఫోన్ చేస్తే హాస్పిటల్కి వెళ్ళింది. కావాలంటే వెళ్ళి చూడు. దర్శిని, ఒకసారి రాధికని పైకి రమ్మనవా? రాధిక లేదు కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.